సో ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్న టాపిక్ అయితే అల్లు అర్జున్ గారి పుష్ప 2 మూవీ అండ్ అల్లు అర్జున్ గారు గత కొన్ని రోజులుగా అయితే అల్లు అర్జున్ గారు ట్రెండింగ్లోనే ఉంటున్నారు. మనకి ఎలక్షన్ టైంలో నంద్యాల వెళ్ళడం కావచ్చు, దాని తర్వాత పుష్ప 2 పోస్ట్ పోన్ కావచ్చు, దాని తర్వాత పుష్ప మూవీ ట్రెమెండ్రస్ రెస్పాన్స్ కావచ్చు, అండ్ దీంతోపాటు సంధ్యా కేసు కావచ్చు, సంధ్యా థియేటర్ దగ్గర కేసు కావచ్చు, అండ్ అల్లు అర్జున్ గారు అరెస్ట్ అవ్వడం, అండ్ నిన్న మనకి తెలంగాణ అసెంబ్లీలోనే అల్లు అర్జున్ గారు ఒక స్పెషల్ టాపిక్ కింద అయితే డిస్కషన్ జరిగింది. సో ఎలా చూసుకున్నా సరే అల్లు అర్జున్ గారు అయితే టాక్ ఆఫ్ ది టౌన్ కింద ఉంటున్నారు గత కొన్ని నెలలుగా. సో సుకుమార్ గారి దర్శకత్వంలో అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2 మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనం ప్రత్యేకంగా అయితే చెప్పక్కర్లేదు. ఫాస్టెస్ట్ 1,500 crores గ్రాస్ అయితే మనకి కలెక్ట్ చేసుకుంది. ఇండస్ట్రీ రికార్డులు అన్నింటినీ పాన్ ఇండియా లెవెల్లో ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నింటినీ కొట్టింది. అండ్ చాలా తక్కువ టైంలోనే 1,500 కోట్లు అంటే మామూలు విషయం కాదు. అండ్ నార్త్లో అయితే ఈ సినిమాకి ట్రెమెండ్రస్ రెస్పాన్స్ నెక్స్ట్ లెవెల్లోనే ఉంది. అండ్ ఈ సినిమా ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ గారు హైదరాబాద్లో ఉన్న సంధ్యా థియేటర్కి అటెండ్ అవ్వడం, అండ్ అక్కడ అల్లు అర్జున్ గారు రావడంతో ఒక్కసారి తొక్కిసలాట జరిగి రేవతి అనే ఒక మహిళ అక్కడ చనిపోవడం కూడా జరిగింది. అయితే ఎప్పుడైతే ఆవిడ చనిపోయారో, ఆవిడ చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి కూడా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, అతను మనకి అల్లు అర్జున్ గారు అండ్ మూవీ టీం కూడా అక్కడికి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించడం కానీ ఏమీ జరగకపోవడం అయితే జరిగింది. అండ్ ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ గారిని కొన్ని రోజుల క్రితం అరెస్ట్ కూడా చేశారు. ఇంతవరకు అయ్యింది, అరెస్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఓకే అంత నార్మల్ అవుతుంది అనుకుంటే, ఆ రోజు ప్రతి ఒక్కరూ వెళ్ళి అల్లు అర్జున్ గారిని పలకరించడం, మూవీ ఇండస్ట్రీ నుంచి అందరూ వెళ్ళి పలకరించడం, అదంతా కూడా బయట లాన్లో జరగడం అనేది మనకి చూసాం. అండ్ ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తెలంగాణ గవర్నమెంట్ని బాగా ట్రిగర్ చేసినట్లయితే అనిపిస్తుంది. అండ్ మనకి సక్సెస్ మీట్లో కూడా అల్లు అర్జున్ గారు రేవంత్ రెడ్డి గారి పేరుని మర్చిపోయారు. సో అది కూడా ఒకటి పాయింట్ ఉంది. అంటే కొంతమంది చెప్పేదాన్ని బట్టి అది కూడా ఒక పాయింట్ అయితే ఉంది. బట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి ఈ మూవీలో చూసుకున్నట్లయితే మనకి మూవీ రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు 1,500 crores వచ్చింది. మనకి 16-17 days కంప్లీట్ అవుతుంది. ఇంతవరకు అల్లు అర్జున్ గారు ప్రీమియర్ షోలో జరిగిన ఈవెంట్కి, అంటే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ని వెళ్ళి కలిసి కానీ, లేకపోతే ఒక్కసారి వాళ్ళతో మాట్లాడి కానీ ఏమైనా చేసుంటే ఒక బాగుండేది అన్న ఇంప్రెషన్ అయితే అందరికీ ఉంది. అండ్ దానికి సంబంధించి అల్లు అర్జున్ గారు కూడా ఆయన తరపు నుంచి ఆయన ఓకే నాకు లీగల్ ఇష్యూస్ ఉన్నాయి అవి అని చెప్పి అయితే చాలా విషయాలు చెప్తున్నారు. బట్ స్టిల్ కనీసం ఒక ఫోన్ కాల్లో అయినా మాట్లాడుంటే బాగుండేదని అయితే అభిప్రాయం చాలామందికి ఉంది. అండ్ అల్లు అర్జున్ గారు ప్రజెంట్ అయితే మధ్యంతర బెయిల్ మీద అయితే రావడం జరిగింది. అండ్ ఇప్పుడు ఒకవైపు ప్రాణాపాయ స్థితిలో ఉన్న శ్రీతేజ్ అనే అబ్బాయి, 11 years అబ్బాయి, వెంటిలేటర్ మీద ఉండి ప్రాణాపాయ స్థితిలో ఉంటే, ఇక్కడ బయట అల్లు అర్జున్ గారు రిలీజ్ అయిన తర్వాత సెలబ్రిటీస్ అందరూ రావడం, అందరితో అల్లు అర్జున్ గారు నవ్వుకుంటూ మాట్లాడడం, ఇవన్నీ కూడా అంటే ఆల్రెడీ కేసు అనేది ఏంటి, ఒక ఆవిడ చనిపోయారు అండ్ ఒక అబ్బాయి 11 years అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు అన్న దాని మీద కదా. సో ఇక్కడ చాలామందికి అది కొంచెం ఎబ్బెట్టుగా అయితే అనిపించింది. సో ఓకే ఫైన్ ఇదంతా కామ్ అయిపోతుంది అనుకున్న టైంలో అసెంబ్లీ మీటింగ్లో నిన్నైతే మాత్రం స్పెషల్ టాపిక్ కింద అల్లు అర్జున్ గారిని అయితే పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్లన్నీ చూసిన తర్వాత థియేటర్ వద్దకు వచ్చి సినిమా చూడడానికి పోలీస్ పర్మిషనే లేదు, సైలెంట్గా చూసి వెళ్ళిపోకుండా కార్ రూఫ్ ఓపెన్ చేసి అందరికీ చేతులు ఊపుతూ అక్కడ సీన్ క్రియేట్ చేశారని చెప్పి అయితే రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. అండ్ దీంతోపాటు ఆల్రెడీ థియేటర్ దగ్గర చాలామంది జనాలు ఉన్నారు, అండ్ మీరు కార్ ర్యాలీ చేసుకొని రావడం వల్ల జనాలు ఇంకా ఎక్కువయ్యి ఒక్కసారిగా అక్కడ స్టాంపేడ్ జరగడం అయితే జరిగింది. దానివల్ల ఒక ఆవిడ చనిపోవడం అయితే జరిగింది. సో దీనికి ఖచ్చితంగా మీరు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి అయితే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అండ్ దీంతోపాటు అల్లు అర్జున్ గారిని పోలీసులు వెళ్ళిపోమని చెప్పినా కూడా అల్లు అర్జున్ గారు వెళ్ళలేదు అని చెప్పి అయితే రేవంత్ రెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అయితే ఆయన చెప్పడం జరిగింది. సో దీని మీద అల్లు అర్జున్ గారు కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి దాని మీద స్పందించారు. అండ్ రేవంత్ రెడ్డి గారు మెయిన్గా అంటే నిన్న చెప్పుకోవాల్సిన మెయిన్ పాయింట్ అయితే ఒకటి ఉంది. ఏంటంటే ఒకవైపు మనకేంటంటే అబ్బాయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, అలాంటి టైంలో వాడి దగ్గరికి ఎవరు పలకరించడానికి వెళ్ళలేదు, సినీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరును. బట్ ఒక హీరోని అరెస్ట్ చేస్తే అతనికి ఏమైనా కాలు ఇరిగిపోయిందా, చేతులు ఇరిగిపోయిందా, లేకపోతే ఏమైనా యాక్సిడెంట్ అయిందా, అతన్ని కలవడానికి ఎందుకు అంతలా ఎగబడి వెళ్ళారు అక్కడికి? ఆ పిల్లల్ని పట్టించుకోవడానికి మాత్రం ఒక్కరు కూడా వెళ్ళలేకపోయారా? ఏంటిది అసలు మూవీ ఇండస్ట్రీ ఏం చేస్తుంది అని చెప్పి అయితే రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో కన్ఫర్మ్గా అంటే ఒక పాయింట్ పట్టుకొని అడగడం అయితే జరిగింది.
సో ఆ పాయింట్ మాట్లాడితే మాత్రం ఎవరి దగ్గర కూడా ఆన్సర్ ఉండదు. మనం ఎంత దాన్ని రివర్ట్ చేయాలనుకున్నా దానికైతే ఆన్సర్ ఉండదు. ఒక్కసారి అంటే మీరు ఫ్యాన్స్ అయినా కూడా ఒక్కసారి ఆలోచించండి. ఆయన అడిగిన క్వశ్చన్లన్నీ కూడా కరెక్టే. అంటే ఆయన కేసులు పెట్టారు, అవన్నీ చేశారు, అదంతా అది సెకండరీ. బట్ ఆయన అడిగిన పాయింట్లు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కరెక్ట్ పాయింట్లే. ఇప్పుడు మనకి తెలంగాణ గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో తెలియదు. బట్ నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పడం ఏంటంటే ఇక్కడ నుంచి కూడా బెనిఫిట్ షోలు అన్నీ కూడా ఆపేస్తున్నాం, అండ్ దీంతోపాటు ఏవైతే మనకి రేట్ హైక్స్ ఉన్నాయో అవి కూడా ఆపేస్తామని అయితే చెప్పడం జరిగింది. దీంట్లో మనకి ఇంకో విషయం ఏంటంటే ఆ ఒక్క ఇన్సిడెంట్ వల్ల మొత్తం ఫిలిం ఇండస్ట్రీ మొత్తానికి కూడా ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అండ్ దీంతోపాటు అల్లు అర్జున్ గారి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలనుకుంటే ఈ మూవీకి అసలు అల్లు అర్జున్ గారు కూడా దీని మీద రివర్ట్ అయితే చేశారు రేవంత్ రెడ్డి గారి కమెంట్స్ మీద. సో అల్లు అర్జున్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, నేను 3 years ఒక మూవీ మీద కష్టపడ్డాను, సో ఆ మూవీని చూడడానికి నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది అని చెప్పైతే అన్నారు. అండ్ దీంతోపాటు పరోక్షంగా ఇందులో నా తప్పు అయితే ఉంది, బట్ నా క్యారెక్టర్ మీద చాలా తప్పుడు ఆరోపణలు అయితే చేస్తున్నారు, నా క్యారెక్టరైజేషన్ని అయితే దిగజారుస్తున్నారని చెప్పి అయితే అల్లు అర్జున్ గారు చెప్పడం జరిగింది. అండ్ పోలీసులు నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మా మేనేజ్మెంట్ చెప్పడం వల్లే నేను థియేటర్ నుంచి బయటకు వచ్చాను అని చెప్పి అయితే అల్లు అర్జున్ గారు చెప్పారు ప్రెస్ మీట్లో. అండ్ ఈ వివాదం అయితే ఇక్కడితో ఆగేలా లేదు, ఎందుకంటే ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. బట్ నిన్న అల్లు అర్జున్ గారు చెప్పిన ప్రెస్ మీట్ ఏదైతే ఉందో అందులో అయితే కొన్ని విషయాలు మాత్రం చెప్పుకోవాలి. ఎందుకంటే అల్లు అర్జున్ గారు అక్కడ క్లియర్గా ప్రూఫ్స్ ఉన్నాయి. మీరు ప్రూఫ్లు ఉన్నప్పుడు ఇలాంటి కవరింగ్ మనం చేయకూడదు. అండ్ అల్లు అర్జున్ గారు కూడా ఒక్కసారి మీరు మాట్లాడుంటే అది వేరేలా ఉండేది. సో ఎనీవే, అది కాకుండా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఏ విషయాన్ని తీసినా సరే దాని ప్రూఫ్లు అయితే రెడీగా ఉంచుతున్నారు. ఒకవైపు మీకు సపోర్ట్గా మీ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ సపోర్ట్గా దింపుతుంటే ప్రూఫ్స్, చాలామంది ఆయనకి అగెన్స్ట్గా ఏవైతే మాట్లాడుతున్నారో వాటికి సంబంధించిన ప్రూఫ్లు కూడా దింపుతున్నారు. అండ్ అల్లు అర్జున్ గారిని రావద్దని చెప్పినా ఆయనే వచ్చి సినిమా చూసి అందరినీ విష్ చేస్తూ, అంటే ఓపెన్ టాప్లో ఎక్కి అందరినీ చేతులు ఊపుతూ అలా చేయడం వల్ల తొక్కిసలాట జరిగింది అయితే చెప్పుకొని వచ్చారు. అండ్ మనకి ట్విట్టర్లో కూడా కంప్లీట్గా ఒక వీడియో కూడా ఉంది. ఏంటంటే మీరు ఫస్ట్ నుంచి అంటే అల్లు అర్జున్ గారు వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ వాళ్ళ మావయ్య గారు వాళ్ళు వచ్చారు, మావయ్య గారు అండ్ కూతురు వచ్చారు వైట్ ఫార్చునర్లో, దాని తర్వాత బ్లాక్ ఫార్చునర్లో అల్లు అర్జున్ గారి కొడుకు రావడం అయితే జరిగింది. అండ్ దాని తర్వాత ఆల్మోస్ట్ మలక్పేట నుంచి అల్లు అర్జున్ గారు కారులో అయితే రావడం జరిగింది. దానికి మొత్తం కూడా జనాలు, విపరీతమైన జనాలు ఉన్నారు అక్కడ. అండ్ అల్లు అర్జున్ గారి కారు ఎప్పుడైతే లోపలికి వచ్చిందో వెంటనే జనాలు కూడా విపరీతంగా తోసుకొని వచ్చారు. ఇవన్నీ కూడా ఆ వీడియోలో క్లియర్గా ఉన్నాయి. అండ్ అల్లు అర్జున్ గారు మాట్లాడుతూ, నేను సినిమా చూడడానికి వస్తున్నప్పుడు పోలీసులు రూట్ క్లియర్ చేస్తుంటే మాకు ప్రాపర్గా పర్మిషన్ వచ్చింది అని అయితే అనడం జరిగింది. అండ్ దీని తర్వాత ఇంకొక పాయింట్ కూడా అన్నారు, సినిమా మొదలైన కొంతసేపు తర్వాత నాకు ఈ విషయం తెలిసింది, ఇది మళ్ళీ ఇష్యూ అవుతుందని చెప్పి తాను వెళ్ళిపోయానని చెప్పి అల్లు అర్జున్ గారు అయితే చెప్పారు. బట్ చూస్తున్నట్లయితే అల్లు అర్జున్ గారు ఆల్మోస్ట్ 1.5 hour వరకు అయితే అక్కడే ఉండడం జరిగింది సినిమాలో చూస్తున్నట్లు. అండ్ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలీదు, బట్ జాతర సీన్ వరకు కూడా అల్లు అర్జున్ గారు థియేటర్లోనే ఉన్నారని అయితే చెప్తున్నారు. ఎందుకంటే జాతర సీన్లో అల్లు అర్జున్ గారు ఉన్న వీడియోస్ అయితే కొన్ని ఉన్నాయి, బట్ అది అక్కడ ఉన్న వాళ్ళు చెప్పగలరు. బట్ జాతర సీన్ వరకు నిజంగా ఉంటే మాత్రం ఆల్మోస్ట్ 2 hours వరకు అల్లు అర్జున్ గారు అక్కడే ఉన్నట్లు. సో ఇది అల్లు అర్జున్ గారు నేను వెంటనే వెళ్ళిపోయానని చెప్పడం అయితే అది కరెక్ట్ కాదు, ఇన్ కేస్ జాతర సీన్ వరకు ఉంటే. అండ్ దీంతోపాటు మనకి పోలీసులు చెప్పడం ఏంటంటే, మేము ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, మల్టిపుల్ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాము, అయినా సరే అల్లు అర్జున్ గారు వెళ్ళలేదు అని అయితే చెప్తున్నారు. అండ్ దీంతోపాటు అల్లు అర్జున్ గారు మాట్లాడుతూ, నేను సంధ్యా థియేటర్కి నా మూవీ చూడడానికి వెళ్ళాలనుకున్నాను, నా 3 ఏళ్ల కష్టం అది అని చెప్పైతే అన్నారు. అండ్ జనరల్గా మనకి క్రౌడ్ ఎక్కువగా వచ్చే సంధ్యా థియేటర్ మాత్రమే వెళ్ళక్కర్లేదు. మనకేంటంటే AAA థియేటర్ ఉంది అల్లు అర్జున్ గారిది, ఆ థియేటర్లో చూడొచ్చు. లేదంటే సంధ్యా థియేటర్లోనే ఫ్యాన్స్ మధ్యలో ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు సైలెంట్గా పర్మిషన్ తీసుకొని ఆయన అంటే ఇలాగా రోడ్ షో కానీ ఏమీ చేయకుండా సైలెంట్గా అయితే వెళ్ళి ఆ మూవీని వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు అలాగే చేస్తున్నారు, ఏంటంటే వస్తున్నామని తెలీదు, సడన్గా మధ్యలో ఎక్కడ ఉంటారు, వాళ్ళు సడన్గా బయటకు వచ్చి పోలీస్ అంటే మొత్తం పర్మిషన్స్ ఇవన్నీ తీసుకొని పోలీసులు అంత సెక్యూరిటీ మధ్యలో బయటకు వచ్చి ఒక్కసారి ఫ్యాన్స్ని పలకరించేసి వెళ్ళిపోతున్నారు. ఈ మధ్య చాలా జరుగుతున్నాయి ఇలాగా. సో ఆ రకంగా కూడా చేసి ఉండొచ్చు.
లేదు మల్టీప్లెక్స్లో కూడా చూస్తే మనకి అక్కడ కూడా జనాలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అక్కడ కూడా ఇలాంటివి తగ్గుతాయి. బట్ ఇలా కాకుండా అల్లు అర్జున్ గారు సంధ్యా థియేటర్ రావడం అనేది ఒక పాయింట్ కింద చెప్పుకోవాలి. అండ్ ఎందుకంటే బన్నీ గారు షాపింగ్ కోసం మనకి దుబాయ్ వెళ్తారు కానీ ఇక్కడ లోకల్లో షాపింగ్ చేయరు కదా, ఇదొక పాయింట్ అయితే ఉంది. సో అది కూడా మనం మాట్లాడుకోవాలి. అండ్ దీంతోపాటు మనకి ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయితే జరిగింది, ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది బన్నీ గారికి తెలుసు అని చెప్పి ఆయన కూడా చెప్తున్నారు. బట్ అయినా సరే ఆయన జాతర ఎపిసోడ్ వరకు ఉండడం అనేది నిజంగా అది కరెక్ట్ కాదు. అండ్ అది అయిపోయింది, తర్వాతేనో హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి కలవాలి, అది కూడా చేయలేదు. అండ్ మీడియాని పిలిచి ఆయన ప్రెస్ మీట్ పెట్టి అన్నీ పేపర్ మీద రాసేసి చెప్పేశారు. సో అది కూడా ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే ఇలా చెప్పాలనుకుంటే ఒక లెటర్ కింద ఆయనే రిలీజ్ చేసి ఉండొచ్చు. బట్ మీడియా మొత్తాన్ని వాళ్ళ ఇంటికి పిలిచి జస్ట్ అక్కడ చిన్న కొన్ని పాయింట్లు అయితే చెప్పేసి ఆయన జరిగింది. అంటే నిన్నటి ఇష్యూ కాదు, దీనికి ముందు జరిగిన చెప్తున్నాను. ప్రెస్ మీట్ అయితే పెట్టి ఏదైతే పెట్టి అల్లు అర్జున్ గారు చెప్పారో దాని గురించి, వీడియో గురించి. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ఇందులో ఎవరిది తప్పు లేదని అయితే చెప్పలేం. ఎందుకంటే అల్లు అర్జున్ గారు అక్కడికి రావడం ఇవన్నీ కూడా అల్లు అర్జున్ గారు తప్పులు అయితే ఇలాంటి కేసులు చాలా జరిగాయి. అండ్ ఈ పర్టికులర్ కేసునే ఇంతగా అసెంబ్లీలో మాట్లాడి చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు అనేది మనకి ప్రభుత్వం తరపు నుంచి కూడా ఒక ఇదని చెప్పుకోవాలి. కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు, అంతా బాగుంది. బట్ ఏదైతే ఇన్సిడెంట్లు జరిగాయో అవన్నీ కూడా గవర్నమెంట్ అయితే ట్రిగర్ చేసినట్లు అయితే అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక సెలబ్రిటీని అరెస్ట్ చేస్తే అక్కడికి వెళ్ళి అందరూ వెళ్ళి పలకరించడం, ఆయనకి సపోర్ట్ చేయడం. బట్ ఇక్కడ ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీకి ఎవరు సపోర్ట్ చేయకపోవడం అనేది గవర్నమెంట్ని ట్రిగర్ చేసిందన్న విషయం అయితే మనం చెప్పుకోవాల్సి ఉంది ఇంట్లో ఖచ్చితంగా. సో ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ మీద మీరైతే ఏమనుకుంటున్నారో కమెంట్ అయితే చేయండి.